బ్రోవ భద్రమ బ్రోవ భద్రమ రఘురామ బ్రోవ భద్రమ రఘురామ భువనమల్ల నీవై బ్రోవ భద్రమ రఘురామ భువనమల్ల నీవై నన్నోకని బ్రోవ భద్రమ రఘురామ భువనమల్ల నీవై నన్నోకని బ్రోవ భద్రమ రఘురామ. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన బహుధారి రాగంలో కృతి చేయబడ్డటువంటి కీర్తన అన్నమాట. త్యాగరాజస్వామి వారి కీర్తన చాలా చక్కగా పాడి వినిపించారు మనకి పావని. ఆ అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో శ్రీరాములు వారు గురుదేవా ఇంకా విపశ్చిత్ రాజుల చర్యలు ఇంకా మీరు చెప్పండి అంటూ అడుగగా వశిష్ఠులు వారు చెప్తున్నారు. ఏమని? రామ, క్రమంగా వాళ్లలో ఒక్కొక్క రకంగా మృత్యువు సంభవించి జన్మలు మారిపోయాయి వాళ్ళకి. ఎలా అంటే వీళ్లలో తూర్పురాజు క్రౌంచ ద్వీపంలో వర్షసీమ అనే కొండ మీద తిరుగుతుండగా మదం ఎక్కువగా దంతాలతోటి కొండ కొమ్మను నుగ్గు చేస్తున్న ఏనుగు ఒకటి కనిపించింది. ఆ రాజు దానికి అడ్డం వెళ్ళాడు. దాని దాటికి తట్టుకోలేక ముక్కలు ముక్కలై మరణించాడు అన్నారు. అదేమిటి గురుదేవా, వీళ్ళకి మరణం లేదని అగ్నిదేవుడు వరం ఇచ్చాడు గదా, ఇప్పుడు అతనికి మరణం ఎలా వచ్చింది అన్నారు. అప్పుడు రామ, నువ్వు సరిగ్గా గుర్తు చేసుకో, ఆ రాజులు వరం కోరే సమయంలో సిద్ధులు సంచరించే దారి వరకు మాకు మరణం లేకుండుగాక అంటూ కోరారు. కాబట్టి అగ్నిదేవుడు తదాస్తు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు నలుగురు సిద్ధులు సంచరించే మార్గాలని ఎప్పుడో దాటిపోయారు, అందుకే ఒక్కొక్కరికి మరణం వస్తోంది అన్నారు. బాగుంది, కథ చెప్పండి అయితే అన్నారు శ్రీరాములు వారు. అప్పుడు వశిష్ఠులు వారు కథ చెప్తున్నారన్నమాట. ఏమని? ఇక దక్షరాజు కథ కొనసాగిస్తున్నారు. ఇక దక్షరాజు ఒక రాక్షసుతోటి యుద్ధానికి దిగాడు. వాడు అతని ఎముకలు విరగ్గొట్టి బడబాగ్నిలో విసిరేశాడు. అక్కడ అతను బూడిదైపోయాడు. పశ్చిమరాజుకు ఒక విద్యాధరుడితోటి స్నేహం కుదిరిందనమాట. అతడు ఇతన్ని ఒకసారి స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళాడు. ఆ రాజు అక్కడ ఉండే దేవేంద్రుడికి నమస్కారం పెట్టలేదు. దాంతో దేవేంద్రుడు కోపగించి అతన్ని భస్మం చేసి పారేశాడు. ఇక ఉత్తరపు రాజు ఒక నదిని దాటుతుండగా ఒక ముసలి కాలు పట్టుకుని 8 ముక్కలు చేసేసింది. అందువల్ల అతను కూడా మరణించాడు. ఈ విధంగా వారు నలుగురు మరణించేసరికి వారి చైతన్యం ఆకాశ రూపాన్ని పొందింది. ఆకాశ రూపంలో ఉన్న ఆ చైతన్యం తన పాత సంస్కారాల బలం చేత అదే ఆకాశంలో ఒక మండలాన్ని చూసిందన్నమాట. ఆ భూమండలం కూడా మన భూమండలం లాగానే ఉంది. దానికి కూడా సప్తద్వీపాలు, సౌర కుటుంబాలు, నదులు, అరణ్యాలు అన్నీ ఉన్నాయి. అంతకంటే చిత్రం ఏమిటంటే ఆ నలుగురికి ఆ భూమండలంలో తమ స్వంత శరీరాలు కనిపించాయి. అంటే పూర్వ సంస్కారం బలం వల్ల స్థూల దేహానికి ఉండదగిన స్థూలత్వ జడత్వ భావాలు వాళ్ళకి అనుభవంలోకి వచ్చాయి. వాళ్ళకి ఇప్పుడు మేము దేహం కలవాళ్ళం అయ్యాం అనే భావన వచ్చిందనమాట. ఈ భావన అవిద్యకు ఫలం అని వాళ్లకు అర్థమవుతుంది. కానీ ఆ భావం పోవడం లేదు. పైగా పూర్వ సంస్కార బలం వల్ల ఆ అవిద్య ఎంతటిదో తెలుసుకోవాలనే కోరిక పెరుగుతుంది. దానికోసం మళ్ళీ వాళ్ళు సంచారం మొదలుపెట్టారన్నమాట. ఈ పూర్వపు వర బలం ఉండడం వల్ల ఈ సంచారం అడ్డు ఆపు లేకుండా సాగిందనమాట. వీళ్లలో పశ్చిమరాజు సప్తద్వీపాలు, సప్త సముద్రాలు దాటి ముందుకు పోగా ఒక బంగారుమయమైన నేల కల్పించింది. ఆ ద్వీపంలో సంచరిస్తూ ఉండగా అతనికి అదృష్టం కలిసి వచ్చి విష్ణుమూర్తి దర్శనం లభించింది. అతను వెంటనే విష్ణు ఉపాసన చేసి ఆ స్వామి దగ్గర బ్రహ్మ విద్య ఉపదేశం పొంది అక్కడే 5 సంవత్సరాల సమాధిలో ఉండిపోయి చివరికి కైవల్యాన్ని పొందాడు. ఇక పూర్వదిగ్రాజు తన ప్రయాణంలో చంద్రమండలం చేరుకొని అక్కడ చంద్రోపాసన చేసి చివరికి చంద్ర తాదాత్మ్యాన్ని కొంతవరకు పొందగలిగాడు. అదెలా కుదురుతుంది గురుదేవా? ఒకే విపశ్చిత్ రాజు 4 ముక్కలయ్యాడు. అందులో ఒక ముక్కకు మోక్షం వచ్చింది, మరో ముక్కకు చంద్రత్వం వచ్చింది అంటున్నారు. అలా అంటే ఒకే జీవుడికి కొంతమేర వరకు ముక్తి, మిగిలిన వాడికి బంధం ఉన్నాయని చెప్పినట్లు అవుతుంది కదా, ఇది ఎలా కుదురుతుంది అని. దానికి వశిష్ఠ మహర్షి చెప్పబోయే సమాధానం గాని మూలంలో ఎంత మాత్రమూ లేవు.
ఇక్కడ వ్యాఖ్యాత ఈ ప్రశ్నను సమాధానాన్ని కూడా తానే బాగా విస్తారంగా పెంచి అనేక రకాల సమన్వయాలు చేసి చూపించాడు. మూలంలో లేకపోయినప్పటికీ విషయం బాగుంది కనుక ఈ చర్చ సారాంశాన్ని మనం చెప్పుకుందాం. రామ, ఒక శనగపు చెట్టు ఉందనుకో. చెట్టు అంటే ఒకడే జీవుడు కదా. దానికి తగిన ఋతువు వచ్చేసరికి ఆ చెట్టు నిండా శనగ గింజలు విరగ్కాసాయి. ఇప్పుడు ఆ గింజల్లో ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క జీవుడున్నాడు. వాటిల్లో కొన్ని నేల మీద రాలిపోయి ఒక్కో గింజలో ఒక్కో మొక్క వచ్చింది. ఆ మొక్కలన్నీ వేరువేరు జీవులే. వీళ్ళలో ఎవరి కదా వారిదే. ఇంతలో ఓ పెద్ద మనిషి వచ్చి ఓ గుప్పెడు శనగ్గింజలను మొదటి చెట్టు మీద నుంచి కోసుకుని నమిలి మింగేశాడు. ఇప్పుడు ఈ గుప్పెడు జీవులు ఆ ఒక్క జీవిలో కలిసిపోయి ఒకే జీవి అయిపోరు. ఇది లోకంలో జరిగే కథ. నువ్వు చెప్పే సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే ఒకే జీవి అయిన పెద్ద చెట్టు ఇన్ని వందల జీవులుగా మారడం కుదరదు. అలాగే అలా కుదిరిందని ఒప్పుకున్నా వాళ్లలో కొందరు పుట్టి మొక్కలు కావడం, మరికొందరు చచ్చి మరొకరిలో కలిసిపోవడం ఇలాంటివేవి కుదరకూడదు. కానీ కుదురుతున్నాయి లోకంలో. దీనికి కారణం ఏంటంటే ఉన్నది శుద్ధ చైతన్యం ఒక్కటే. అది ఒకానొక చిత్తంలో ప్రతిబింబిస్తే అప్పుడు జీవుడు ఏర్పడుతున్నాడు. ఆ చిత్తం ముక్కలై 2గా 3గా మారితే జీవులు కూడా 2, 3గా అవుతున్నారు. ఏ కారణం వల్లైనా విడిపడ్డ చిత్తాలు కలిసిపోతే ఆ జీవులు కూడా కలిసి ఒకటే అవుతున్నాయి. ఈ సత్యాన్ని నువ్వు గుర్తిస్తే నీ ప్రశ్నకు తావే లేదు అన్నారు. అవును గురువుగారు, సరిపోయింది. ఇప్పుడు కథ ముందుకు చెప్పండి అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామ, దక్షిణ దిగ్రాజు శాల్మలీ ద్వీపానికి చేరారు. అక్కడ రాజ్యం సంపాదించి శత్రువులను సంహరించి ఇప్పటికీ అక్కడ రాజ్యం చేస్తూనే ఉన్నాడు. అతనికి ఇంకా తత్వజ్ఞానం కలగనే లేదు. ఉత్తరాది రాజు ఒక సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక ముసలి మింగేసింది. కానీ అతను మరణించలేదు. పొట్టలోని పురుగులాగా అతను ఆ ముసలి కడుపులోని 1000 ఏళ్లు జీవించాడు. అక్కడ ఉండే మాంసాన్ని ఆహారంగా స్వీకరించాడు. చివరికి ఒక రోజున ఆ మకరం చచ్చిపోయింది. అప్పుడు అతను ఆ ముసలి నోట్లోంచి బయటకు వచ్చి ఆ సముద్ర తీరంలో ఈదడం మొదలుపెట్టాడు. అది తీపి నీటి సముద్రం. దాన్ని ఈది అతను ఒక బంగారు నెలకు చేరుకున్నాడు. అది దేవలోకానికి పోయే దారి. ఆ దారిలో ప్రయాణం చేస్తూ ఉండగానే ఒక దేవతగా మారిపోయాడు ఆయన. దేవత్వం వచ్చిన పూర్వవాసన పోక మళ్ళీ ఆ లోకంలో సంచారం మొదలుపెట్టాడు. అలా తిరుగుతూ లోకాలోక పర్వతానికి చేరుకుపోయాడు. ఈ లోకాలోక పర్వతానికి ఒక పక్కంతా వెలుగు, రెండో పక్కంతా చీకటి. వెలుగు ఉన్నవైపే జీవుల సంచారం ఉంటుంది, చీకటి వైపు అసలు ఏ పదార్థము ఉండదు అంటూ సర్గ 126ని మనకి కంప్లీట్ చేశారనమాట. ఇక్కడ శ్రీరాములు వారు ప్రశ్న వేశారు, గురుదేవా, ఆకాశంలో ఈ భూగోళము ఏ ఆధారం లేకుండా ఎలా నిలబడుతోంది? ఆ నక్షత్ర చక్రం కూడా నిరాధారంగా ఎలా తిరుగుతోంది? లోకాలోక పర్వతానికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అంటూ అడిగారనమాట. ఇక్కడ వశిష్ఠుల వారు మనకి వేదాంత స్థాయి అని, ఖగోళ స్థాయి అంటూ 2 రకాలుగా చెప్పారనమాట. అదేంటో తెలుసుకుందాం. ఈ వేదాంత స్థాయిలో ఈ సృష్టి అంతా హిరణ్యగర్భుడనే ప్రథమ జీవి యొక్క పూర్వ సంస్కారాల వల్ల కలిగిన సంకల్పాల ద్వారా ఏర్పడుతోందని, అందువల్లే దీనిలో ఏమాత్రం సత్యత్వం లేదని, కేవలం ఒక కల వంటిదని వశిష్ఠుడన్నాడు. కలకనేవాడికి పూర్వవాసన వల్ల కలలో ఏ దృశ్యాలైనా కనిపించవచ్చునని, వాటికి వేరే తర్క నిబద్ధత అవసరం లేదని వివరించాడు. ఈ విధంగా జగన్మిథ్యాన్ని మరోసారి పునరుద్ధరించాడనమాట. ఖగోళ స్థాయి. ఈ స్థాయిలో బ్రహ్మాండ రచనను, నక్షత్రాల అమరికను, దిక్కుల యొక్క సాపేక్షత్వాన్ని, నక్షత్ర మండలాలను దాటిపోగా బ్రహ్మాండ అమరికను, ఆ డిప్పలను దాటిన తర్వాత కూడా ఆకాశం ఇంకా ఉండడాన్ని వశిష్ఠ మహర్షి 2 సర్గల్లో సుమారు 50 శ్లోకాలతోటి వివరించారనమాట. వ్యాఖ్యాత మనకి ఆనందబోధేంద్ర సరస్వతి స్వామి వారు ఈ విషయాలను మరింత పెంచి రాశారు. ఈ ఖగోళ విజ్ఞాన దృష్టి గలవారు ఆ సర్గను, ఆ వ్యాఖ్యానాన్ని కూడాను పరిశీలించవచ్చు. అది సర్గ 127లో ఉందన్నమాట. ఇక్కడ మనకి కథలో శ్రీరాముల వారు అప్పుడు ఏం అడిగారంటే, ఈ ఖగోళ విషయాలు మీరెలా కనిపెట్టారు అంటూ. రామ, అస్మదాదేర్జనస్యేతత్ ప్రత్యక్షం నానుమానికం శుద్ధబోధ శరీరేణ నా అధిభౌతిక రూపిణ అంటూ అన్నారనమాట. ఇది సర్గ 128లో శ్లోకం 1లో
మాలాంటి యోగులకు ఇవి ప్రత్యక్షంగా తెలిసే విషయాలు, అంతేగాని వాటి ఉట్టి ఊహాగానాలు కాదు. అయితే ఈ ప్రత్యక్ష జ్ఞానం ఈ ఆది భౌతిక శరీరంతో కలగదు, శుద్ధమైన సూక్ష్మ శరీరంతోనే కలుగుతుంది. ఈ బ్రహ్మాండ విషయం మాత్రమే కాదు, బ్రహ్మాండపు డిప్పలు దాటిన తర్వాత ఉండే జలావరణం, ఆ పైన అగ్ని ఆవరణం, దానిమీద వాయు ఆవరణం, దానిమీద ఆకాశావరణం, అక్కడక్కడ ఉండే చీకటి వెలుగు రెండూ కాని స్థితి, ఇవన్నీ మాకు ప్రత్యక్షంగా తెలుసు. ఇంతకు లోకాలోక పర్వతం దగ్గర ఉత్తర విపశ్చిత్ రాజుకు జరిగిన సంఘటనలు చెప్పుకుంటూ మధ్యలో ఆ ప్రసంగంలో పడ్డాం మనం. మళ్ళీ ఇప్పుడు ఆ కథలోకి వెళ్దామంటూ కథలోకి వెళ్ళిపోయారు ఆయన. మళ్ళీ ఏంటి, ఆ విధంగా లోకాలోక పర్వతానికి చేరిన ఆ రాజు ఆ పర్వతాన్ని ఎక్కి వెలుగు వైపు నుంచి చీకటి వైపు గల గుంటలోకి పడిపోయాడు. ఆ వైపు ఏ ప్రాణి ఉండదని చెప్పాను కదా, అందువల్ల అతని శరీరం పర్వత శిఖరం దగ్గరే ఆగిపోయింది. ఇతను మాత్రం గుంటలోకి పడిపోతూ పడిపోతూ వెనక్కి చూశాడు. అక్కడ పర్వత శిఖరం మీద తన శరీరాన్ని గద్దలు పీకుతుంటున్నాయి. అలా అయితే శరీరం లేకుండానే నేనెలా ఉన్నాను అని సందేహం అతడికి కలిగింది. ఆలోచించగా తన భౌతిక దేహం రాలిపోయిందని, మనోదేహం మాత్రం ముందుకు పోతోందని అర్థం చేసుకున్నాడు. ఈ విధంగా మనోమయత్వాన్ని వదిలిపెట్టనందువల్ల శుద్ధతత్వం అతనికి అందలేదన్నమాట. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవ, స్థూలదేహం అనే ఆధారం లేకుండా మనసు ఎలా నిలవగలుగుతుంది, ఎలా ప్రయాణం చేయగలుగుతుంది? ఆ రాజు అంతకు పూర్వం దేవ శరీరంతో ఆకాశ మార్గంలో అడ్డు అదుపు లేకుండా తిరిగాడు కదా, ఇప్పుడు దేహం రాలిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆకాశంలో తిరుగుతున్నాడు కదా. ఇలా ఆకాశంలో తిరగడం అనే లక్షణం సమానంగా ఉన్నప్పుడు వెనకటి దేవ శరీరానికి మళ్ళీ ఇప్పుడు మానవ శరీరానికి గల తేడా ఏమిటి అన్నారు. విపశ్చిత్ రాజు దాకా ఎందుకయ్యా? భూలోకంలో ఉండే మామూలు రాజుగారు రాజసభలో కూర్చుని ఉండగా ఆయన మనస్సంకల్పంలో అంతఃపురంలోకి వెళ్ళిపోయిందనుకో. అలా మనసు వెళ్ళినంత మాత్రాన తన స్థూలదేహం కూడా అంతఃపురంలోకి వెళుతుందా? వెళ్ళదు కదా. కనుక మనోదేహం యొక్క ప్రయాణానికి స్థూలదేహ ప్రయాణంతో పనే లేదు. ఇక్కడే కాదు, భ్రాంతి కలిగిన సందర్భంలో, స్వప్నంలో, ఊహాలోకంలో, తప్పుడు జ్ఞానం కలిగిన సందర్భంలో, కథ వినే సందర్భంలోనూ మనస్సు శరీరాన్ని వదిలిపెట్టి సంచరిస్తూ ఉండడం అందరికీ అందుబాటులో ఉన్న విషయమే. స్థూలదేహాన్ని వదిలిపెట్టి మరో దేహాన్ని దేన్నో ధరించడం వల్ల భ్రమ స్వప్నాదులు కలుగుతున్నాయి. ఏ దేహం వల్ల అవి కలుగుతున్నాయో దాన్ని అతివాహిక దేహం అంటారు. కొంతకాలం పోయాక ఆ అతివాహిక దేహం మీద ఉండే దేహత్వ బుద్ధి మరుగున పడిపోతుంది. ఆ మరుపు వల్ల మళ్ళీ ఆదిభౌతిక దేహం మీద దేహత్వ బుద్ధి మొలకెత్తుతుంది. లోకం దృష్టిలో ఇదే మెలకువ. దీనికి భిన్నంగా ఒకడు ఆదిభౌతిక దేహంలో ఉండగా ఆ దేహం భ్రమాత్మకం అని అర్థం చేసుకున్నాడనుకో, అప్పుడు ఆదిభౌతిక శరీరం మరుగున పడిపోయి అతివాహిక శరీరం మిగిలిపోతుంది. వాడి తత్వచింతన ఇంకా కొనసాగితే అతివాహిక శరీరం కూడా మరుగున పడిపోయి శుద్ధ చిన్మాత్ర మాత్రం మిగులుతుంది. అయితే మన ఉత్తర విపశ్చిత్ రాజుకు అతివాహిక దేహ మరుపు ఇంకా రాలేదు. పైగా ఆ అతివాహిక దేహం నేను అనే ఆలోచన మాత్రం వచ్చింది. అందుచేతనే అతని చిన్మాత్ర జ్ఞానం అందలేదనమాట. అందుచేతనే అతను ముందుకు సాగిన తన మనస్సును చూశాడనమాట. ఆ దశలో అతను ముందుకు పోతూ పుట్టబోయే జీవి తన తల్లి గర్భాన్ని చూసినట్లుగా ఒక తీవ్రమైన చీకటిని చూశాడు. ఆ చీకట్లో తిరుగుతూ ఉండగా అతనికి భూమి కనిపించింది. ఆ భూతలం బంగారు కాంతులతో 1,000,000 యోజనాలు విస్తరించి ఉందన్నమాట. అతను దాన్ని కూడా దాటి ముందుకెళ్ళాడు. అక్కడ జలావరణం కనిపించింది. ఆ తర్వాత ఆగ్నేయావరణము, మారుతావరణము, ఆకాశావరణము కూడా దాటి చివరికి అవిద్యామిశ్రితమైన బ్రహ్మాకాశాన్ని చేరుకున్నాడు. అవిద్యామిశ్రితమైన బ్రహ్మాకాశం అంటే దేని నుంచి అన్నీ వస్తాయో, ఏది ఏది కాదో, ఏది అన్నీ అవునో అలాంటిదన్నమాట. ఆ రాజు అక్కడే తిరుగుతూ మళ్ళీ మరో చోట మరో భూమిని, మరో జలాన్ని, మరో అగ్నిని, మరో వాయువుని, మరో ఆకాశాన్ని, మరో లోకాల్ని చూశాడు. అలా మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు వేరువేరు లోకాలను చూశాడనమాట. రామా, ఆ రాజు ఇప్పటికీ ఇలా తిరుగుతూ కొత్త కొత్త లోకాలను చూసుకుంటూ ఇంకా జీవించే ఉన్నాడు అంటూ ఆయన ఈ సర్గ 128ని కంప్లీట్ చేసి తర్వాత ఏం చెప్తున్నారు, రామ మొత్తం మీద సారాంశం ఏమిటి అంటే, నలుగురు విపశ్చిత రాజుల్లోనూ తూర్పువాడు చంద్రమండలానికి చేరాడు,
దక్షిణ ఉత్తరం వాళ్ళు జన్మ పరంపరలో ఆయా బ్రహ్మాండాల్లో తిరుగుతూనే ఉన్నాడు. పశ్చిమ దిక్కువాడు మాత్రం ముక్తిని పొందాడు. వీరిలో చంద్రమండలానికి చేరిన తూర్పురాజు చంద్రోపాసన చేస్తూ చేస్తూ మధ్యలో అక్కడుండే కళంక రూపమైన లేడితో స్నేహం చేసి తత్ఫలితంగా తానే లేడై పుట్టాడు. ఇది వాళ్ళ కథ అంటూ ఆయన ముగించారు. అప్పుడు శ్రీరాములు వారు ఓ ప్రశ్న వేశారు. మరి ఆ ప్రశ్న ఏమిటి, దానికి సమాధానం ఏమిటి, ఇది మనం రేపు ఇదే ఛానల్లో ఇదే సమయంలో శ్రీరాముడి వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు చెప్పుకుందాం. ఆ ప్రశ్నకి సమాధానం. అంతవరకు సెలవు.